గుండెల చప్పుడు వినండి. మా కన్నులు నీ మీదే మాషలు, నీ మీదే మాషలు, నీ మీదే మాషలు. నిమిషమైన వెనుదిరగక నువ్వు ముందుకే సాగిరమ్ము యువతరమా నవతరమా. ఇదే అతను కదలి రమ్ము, ఇదే అతను కదలి రమ్ము. రోజున మొత్తం ఇప్పుడు చూసిన పొలిటికల్ వాతావరణం మొత్తంగా చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పూర్తిగా మనం చూసినప్పుడు ఒక సనాతనమైనటువంటి ధర్మం, సనాతనమైన ధర్మం దాని గురించి ఎక్కడైనా మనకు డిఫైన్ చేశారండి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ? ఇది మా సనాతన ధర్మాన్ని మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. సనాతన ధర్మం అన్నారు. దీన్ని నిర్వచించకుండా ఏమీ లేకుండానే దీన్ని ఆచరిస్తూ మెల్లమెల్లగా తీసుకుపోతున్నారు. అంటే వెనక్కి తీసుకుపోవటం ఒక 200 years యొక్క మొత్తాన్ని. అంటే ఏమిటంటే ఈ యొక్క ఎవరైతే యొక్క దళిత కులాలు బీసీ కులాలు ఉన్నారో మళ్ళీ మీరు వెనక్కి పోయి మీరు పనులు మీరు చేసుకోండి అని ఇది ఒక పక్కన నడుస్తున్నటువంటిది. అదేవిధంగా ఒక విప్లవమూర్తిగా, విప్లవకారుడిగా, విప్లవ గాయకుడిగా మొత్తం వచ్చినటువంటి వాళ్ళ గద్దర్ని మొత్తంగా తీసుకుపోయి ఒక కులానికో ఒక కుటుంబానికో లేకపోతే ఒకదానికి వాళ్ళ పరిమితం చేస్తున్న పరిస్థితి కూడా ఈ యొక్క సనాతన ధర్మ కుట్రలో భాగం అని చెప్పి కూడా మనం ఈ రోజున గమనించాలి. ప్రాణమైనా పోనీ పాటమానకే ఎన్ని చేసింది సార్. అప్పుడు వెంకటాపురంలో గద్దరన్న మీద కాల్పులు జరిగినప్పుడు వెంకటాపురంలో ఫస్ట్ నిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి డైరెక్ట్గా మేము చేసి వెంకటాపురంలో మన సిఎల్ యాదగిరన్న నాయకత్వంలో మొదటిసారిగా లెల్లే కార్యక్రమం చేసినటువంటిది మేము చేసాం. ఆ రోజున పరిస్థితి వేరు, ఆ పరిస్థితి చేసాం. ఆ తర్వాత శబ్దం, ఆ తర్వాత ఎన్నో ఇట్లో అంటే ఆయన యొక్క ఆలోచనలు వాటిని కూడా మేము ఆయన పడుకున్నప్పుడు ఆయన పక్కన ఉండి, పక్కన నిలబడి, పక్కన కూర్చొని, పక్కన పడుకొని, కింద పడుకొని అన్ని వినటువంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజున గద్దరన్న యొక్క సంబంధించిన అనుచరులు కానీ, ఆత్మీయులు కానీ, అభిమానులు కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, మరి ఈ రోజున ఎక్కడా లేనటువంటి వాళ్ళు ఈ రోజున ఎందుకు ఈ విధంగా మొత్తం ఇట్లా వెలిగిపోతున్నారు అనేటువంటిది కూడా ఈ యొక్క రాజకీయ అంశంగా మనం గమనించాలా, రాజకీయ అంశంగా మనం చూడాలి. అప్పుడు రాసుకున్నటువంటి పాట ప్రాణమైనా పోనీ పాటమానకే, ప్రాణమైనా పోనీ పాటమానకే. తొలి పొద్దు కోడి కూత పాట మెరుపుకు, 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 తొలి పొద్దు కోడి కూత పాట మెరుపుకు. గుర్రు పెట్టే సూర్యుడైనా నిదుర లేచునే, గుర్రు పెట్టే సూర్యుడైనా నిదుర లేచునే. ప్రాణమైనా పోనీ పాటమానకే, ప్రాణమైనా పోనీ పాటమానకే. ఆటలాడు నెమలి పిల్ల అలిగినప్పుడు, ఆటలాడు నెమలి పిల్ల అలిగినప్పుడు, ఆటలాడు నెమలి పిల్ల అలిగినప్పుడు, ఆటలాడు నెమలి పిల్ల అలిగినప్పుడు. గల్లు గల్లు నా గజ్జ కట్టి పాటాడునే, గల్లు గల్లు నా గజ్జ కట్టి పాటాడునే. ప్రాణమైనా పోనీ పాటమానకే, ప్రాణమైనా పోనీ పాటమానకే. చిన్నుకులల్లో చిందులేసే గాలి చూడరు, చిన్నుకులల్లో చిందులే
చిందులేసే గాలి చూడరు, చినుకులలో చిందులేసే గాలి చూడరు, చినుకులలో చిందులేసే గాలి చూడరు, గాయపడి లపాటై వెంట పడతది, గాయపడి లపాటై వెంట పడతది, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే, ఏ పోరుకైనా మొదటి అడుగు పాటనే, ఏ పోరుకైనా మొదటి అడుగు పాటనే, ఏ పేరుకైనా మొదటి అడుగు పాటనే, ఏ పేరుకైనా మొదటి అడుగు పాటనే, 10 మందిని కూడగట్టే చేవ పాటదే, 10 మందిని కూడగట్టే చేవ పాటనే, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే, పాటమాని నీ బ్రతుకు నడక మార్చకే, పాటమాని నీ బ్రతుకు నడక మార్చకే, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే. జోహార్ గద్దరన్న. జోహార్ జోహార్. థ్యాంక్ యూ యాదన్న. నచ్చ మీరన్నా, మీరేనా మరొక నెల్ల శిరాశనతోని మరి పెద్ద మనిషి ఇందాక మా గోపాల్ చెప్పిండు, చనిపోయే వరకు లాస్ట్కి చివరి దాకా మా కాడికి వచ్చి ఇంకా మళ్ళీ వస్తారా రావాలా అని చెప్పిండు. పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం. ఆయన గద్దరు దళం పెట్టి బట్టి సారమ్మడి మమ్మల్ని తోలిండు. ఇందాక అన్న చెప్పినట్టు దయన ఎట్లనో విజయగుడ డోలకు విజయగుడ అట్లనే పెద్ద మనిషికి సపోర్ట్ కూడా మొత్తం మనసు బాగలేకపోయినా ఒళ్ళు బాగలేకపోయినా విజయ్ అది దయన్ ఎట్లా చేసిండు, విజయ్ కూడా మా శీలం ఎట్లా చేసిండు, విజయ్ కూడా అట్లా ఎమ్మడున్నాడు. విజయ్ ఎక్కడ పోయినా కానీ విజయ్ డోలకు విజయ్ ఒకసారి కా విజయ్ మరి పెద్ద మనిషికి అత్యంత చనిపోయే వరకు కూడా అత్యంత దగ్గర అనేది కదా. అని నీకు చిన్న నువ్వు లెటర్స్ కానీ ఇంత చూడవు కానీ నీకు బలం ఉంటుంది రా, నీకు ఫాలోయింగ్ బలం ఉంటుంది అనేది. డోలకు అంటే విజయ్ గద్దరన్నకు డోలకు కొట్టాలంటే విజయ్ ఆనా సగనం సగ సగనానం అంటే ఎట్లా అంటే అట్లా విజయ్ అట్లా తిరగాల. కానీ ఎంతో మంది దయన తర్వాత ఎంతో మంది డోలకిష్టులు వచ్చిండ్రు. పెద్ద దయ చిన్న దయ తర్వాత మన దామ్ ఉన్నాడు, దామ్ తర్వాత మళ్ళీ విజయ్ వచ్చిండు. ఇద్దరు డోలకిష్టులు వచ్చింది, దయనను బలసరాంపేట దయనను మళ్ళీ విజయ్ అందించింది. విజయ్ గద్దరన్న వారసత్వాన్ని చివరి దాకా ఆయన చనిపోయిన దాకా మేము ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి మా సీఎల్ఎన్ ఆధ్వర్యంలో మరి గద్దరన్న కుటుంబం వెన్నెలక్క మరి సూర్యన్న వాళ్ళందరి ఆధ్వర్యంలో నేను ముందుంటానని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు అనొచ్చింది మాట్లాడు. అన్న మేము 2018లో ఈ యొక్క అభిమానుల సంఘాన్ని ఏర్పాటు చేశాము. అది తాత్కాలికంగా నడుస్తుంది. తర్వాత అది పొలిటికల్ రూపుదిద్దుకుంది కాబట్టి మరి దాంట్లో అభిమానులు చేరొచ్చా లేదా అనేసి ఒక సందేశం ఉండే. ఆ సందేహాన్ని తీర్చుకున్న తర్వాత మరి పెద్దర అభిమానుల సంఘం దానికి ఒక కార్యవర్గాన్ని నిర్మించుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు కొన్ని అభిమానుల సంఘంలో చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చేరవలసి ఎవరైనా ఉంటే అందరూ గద్దర అభిమానుల సంఘంలో చేరొచ్చు. ఇప్పుడు మరి దరు అంజన్న ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమం ఇచ్చినా తన చిరునవ్వుతో తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తాడు. ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటాడు. మరి ఆ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా.
ప్రజాయుద్ధం ఒక గద్దరన్న 77వ వర్ధంతి పురస్కరించుకొని గద్దర్ అభిమానుల సంఘం సిఎల్ యాదగిరన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పక్క గ్రామవాసి, మా గ్రామవాసి కూడా అన్న మా గ్రామానికి సంబంధించినందుకు గర్వపడుతూ మాస్టర్జీ గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకోవాలి. పక్క ఉన్న అన్వేషకన్నకి, తమ్ముడు సురేష్ కి, మా వీరుడు అన్నకి సిఎల్ యాగిరి అన్నకు మాత్రం గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టుకోవాలి గట్టిగా. ఎందుకంటే గద్దరు బతికున్నప్పుడు కూడా గద్దరు జయంతిలు, వర్ధంతిలు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎక్కడు తమ్ముడు ఎటు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి సంవత్సరం జరిపేది, ప్రతి సంవత్సరానికి మేము పోయేది. ఇప్పుడు కూడా గద్దరు చచ్చిపోయిన అందరంటారు కానీ నేను గద్దరు వచ్చిపోయిన అంటున్నా. గద్దరు చచ్చిపోలే, గద్దరు వచ్చి అట్లా వెళ్ళిపోయింది మళ్ళా, కానీ మళ్ళా వస్తాడు. అది మన కవులు కళాకారుల రూపంలో వస్తారని చెప్పి భావిస్తూ ఈ సభ ఏర్పాటు చేసినటువంటి అన్న సిఎల్ అన్న, మీరు అభిమాన సంఘంలో చైర్మన్ అందరికీ పిలుపునిచ్చారు కాబట్టి నేను కూడా మీ అభిమాన సంఘంలో మెంబర్ అవుతాను. ఆ మెంబర్షిప్ కూడా నాకు మెంబర్షిప్ ఖచ్చితంగా ఇవ్వండి. గద్దర్ అంటేనే ఒక శబ్దం, గద్దర్ అంటేనే ఒక ఆట, గద్దర్ అంటేనే ఒక పాట. తెలంగాణ ప్రాంతంలో ఏ చెట్టును దాకినా, ఏ పుట్టను దాకినా, ఏ కొమ్మను దాటినా ఒక రాగం వస్తుంది. ఆ రాగానికి వన్న తెచ్చిన వాడే మా మెదక్ జిల్లా బిడ్డ గద్దరన్న గుమ్మడి విఠల్. లాల్ సలాం అందరూ వాడాలి. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం 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 లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం తరం తరం తరరరం తరరరా తరం తరం తరరరం తరరరా తరం 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 తరరరా తరరం తరరరా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. సురేష్ పాట పాడుతూ సురేష్ అన్న ప్రాణమైన పోనీ పాట మనకి ఆ పాట. ఎందుకంటే ఆ సభలో నేనున్నా 1998లో ఐ థింక్ ఇట్ ఈస్ హరిహర కళాభవన్లో చేసినారు. అప్పుడు సురేష్ అన్న కళా బృందం నల్లని చొక్కాలు వేసుకొని, నల్లని దుస్తులు వేసుకొని, ఆ డప్పులు కూడా ఈ ప్లాస్టిక్ డప్పులు కాదు, తోలు డప్పులు వేసుకొని ఆడుతూ ఉంటే అప్పుడు గజ్వేల్ ప్రాంతం నుంచి మేమైనా, బెల్లి లలితక్క, షేక్ బాబా, జహాంగీర్, విరాట్ అల్లి, శబ్దం కళాకారుల వేదిక ఆధ్వర్యం చేసినప్పుడు ఆ పాట నాకు ఎంత బాగా నచ్చిందంటే అప్పుడే వచ్చింది. అప్పుడు చాలా చిన్నగా నుండి ఒక్కసారి ఒక్కడే పెట్టు. ప్రాణమైన పోనీ పాట మనకే 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 పోరి పాట మనకే ప్రాణమైన పోని పాట మనకే ప్రాణమైన పోని పాట మనకే. దాదాపు 20 సంవత్సరాలు అయిపోతుంది ఆ పాట అంతవరకే గుర్తుంది. అయితే నాకు గద్దరన్న రాసినటువంటి వాటిలలో జాతీయ స్థాయిలో కూడా అవార్డు తీసుకొచ్చినటువంటి పాట
పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడి చిగురాకుల ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే హోలియా హోలా 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 ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే ఆడ నెమలిని ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే ఆడ నెమలిని ముద్దాడే పాడి పాడి మూగబోయిన గొంతును ముద్దాడి కోకిల గొంతును ముద్దాడి పాడి పాడి మూగబోయిన గొంతును ముద్దాడి కోయిల గొంతును ముద్దాడి హోలియా హోలా 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 పురిటి నొప్పులో తల్లిని పుట్టినలో గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే పుట్టినో పసిగుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే తల్లి పాల పొదుగును పాపలు ముద్దాడి పసి పాపలు ముద్దాడి హోలా హోలియా హోలా హోలియా హోలా హోలియా హోలా హోలియా హోలా హోలియా హోలా ఓ హోలియా హోలా హోలియా హోలా యుద్ధంలో యోధుని తుపాకీ ముద్దాడే తూటాలు ముద్దాడే యుద్ధముల యోధుని తుపాకీ ముద్దాడే తూటాలు ముద్దాడే యుద్ధంలో యోధుని తుపాకీ ముద్దాడే తూటాలు ముద్దాడే యుద్ధముల యోధుని తుపాకీ ముద్దాడే తూటాలు ముద్దాడే ఒరిగిన వీరు భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే భూ తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే హోలియా హోలా 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 జోహార్ కామ్రేడ్ గద్దరనకు జోహార్ ప్రజాయుద్ధ గద్దరనకు థ్యాంక్ యూ